ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏ హాస్టల్లో ఉంది ఎవరికన్నారా? ఇంకా బాయ్స్ ఎవరన్నా? బాయ్స్ ఉన్నారు ఎవరన్నా? దా మాట్లాడు బ్రదర్, చెప్పు ఏ హాస్టల్ మీది? రే మగోళ్ళు కైబి ఏ హాస్టల్ ఎక్కడ మీది? అవి చంద్రయన్ గుట్ట హాస్టల్ పలక్న. మీ హాస్టల్ ఎట్లుంది? ఫుడ్ ఎట్లుంది? మెయింటెనెన్స్ ఎట్లుంది? సమ్మర్ కదా ఇప్పుడు, ఫ్యాన్స్ రిపేర్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయా? పర్లేదా? ఫ్యాన్స్ అన్ని మంచిగా లేవు, అన్ని రిపేర్ చేయాల్సిందే. అంటే కొన్ని రూమ్లో ఫ్యాన్స్ ఉన్నాయి, కొన్ని రూమ్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి లేవు. ఫుడ్ అయితే బాగాలేదు. ఫెసిలిటీస్ అంటే ఇక నైట్ పిల్లలు పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, బెడ్స్ లేవు కదా, కింద పడుకుంటున్నారు. చీమలు గీమలు ఉంటాయి కదా, పురుగులు అన్నీ అవుతున్నాయి, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అందరు. మాట్లాడతారా? ఎవరున్నారు ఇక్కడ? హీరో చెప్పు, ఏం పేరు నీ పేరు? సచిన్. ఏంది ప్రాబ్లం ఏంది ప్రధానంగా హాస్టల్స్లో? నిజంగానే ఉడకని అన్నము, నీళ్ళ చారు, సో ఈ నాణ్యత లేని ఫుడ్డే ఉందా నిజంగా? నిజంగానే అన్న, కొంచెం ఫుడ్ బాగాలేదు, అంత కష్టమవుతుంది అన్న రోజు అట్లా తినడం. రోజు ఒకసారి రాళ్ళు వస్తున్నాయని అన్నంలో తినేటప్పుడు దొడ్డు అప్పుడైతే కొంచెం సన్నభ్యం వస్తుండే, ఇప్పుడు కొంచెం దొడ్డు కనిపిస్తుంది, రాళ్ళు వస్తున్నాయి, చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి. ఆ పప్పు బి ఉడికినట్లు ఉంటుంది మొత్తము. రోజు రొటీన్ అదే ఫుడ్ వస్తుంది అన్న. అది టిఫిన్స్ ఏముండవు? మార్నింగ్ టిఫిన్స్ కానీ టీ కానీ? అప్పుడప్పుడు ఉంటుంది అన్న, టిఫిన్స్ కూడా చక్కగా పెట్టారు, అప్పుడప్పుడు పెడతారు. మళ్ళీ డైలీ ఇంకా కష్టాలే. వాటర్ కూడా రావన్న అప్పుడప్పుడు, కొంచెం వాటర్ కూడా కొంచెం స్నానం చేయాలన్నా, ఏం చేయాలన్నా, బాత్రూమ్ పోతేనే కూడా కష్టాలే అన్న. కొంచెం చదువుకోవడానికి వచ్చాం ఫస్ట్ మెయిన్ సిటీకి, వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి వచ్చామా లేదా? వచ్చినప్పటికీ హాస్టల్స్లో పర్ మంత్ 5,000 6,000 పే చేయలేక మనం బీసీ హాస్టల్స్లో ఉంటున్నాం. ఓకే, దానికి ఫేవరబుల్గానే బీసీ హాస్టల్స్లో ఉంటున్నాం. అక్కడ మనకి ఫీజు అనేది ఏం తీసుకోరు, కాకపోతే స్కాలర్షిప్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ ఉండే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ప్రాపర్గా ఉందా? రోజు పప్పు తింటున్నాం, మనకి ఎంత ఇబ్బందిగా ఉంది. 3 పూటలు మార్నింగ్ రైసే, ఆఫ్టర్నూన్ రైసే, ఈవినింగ్ రైసే. అవునా? పర్ మంత్ మనకు వచ్చే మెస్ ఛార్జెస్ ఎంత? 1,700, అంటే 1,500 అప్రాక్సిమేట్లీ పర్ డే 50 రూపీస్. 50 రూపీస్లో బయట ఒక్కరోజు టిఫిన్ చేస్తేనే 50 రూపీస్ అయిపోతాయి. అలాంటిది మనకు 3 times ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే వార్డెన్స్కి కూడా ఇబ్బందే కదా, అవునా కదా? అసెంబ్లీలో సెక్రటేరియట్లో మాట్లాడమంటే లక్షల కొద్ది కోట్ల కొద్ది బిల్లులు వీటికి వాటికి శాంక్షన్ చేసామంటారు, కానీ రియాలిటీకి మనకు వచ్చే వరకు ఏమవుతుంది? జీరో. మధ్యలో మింగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం క్వశ్చన్ చేసే అథారిటీ లేకపోతే సో క్వశ్చన్ చేసే అథారిటీ మనకుంది, క్వశ్చన్ చేయాలి. సో ఇది మొత్తం పిల్లల మాటలోనే విన్నాం మనము, స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. సో కొంతమంది, అమ్మ మీ పేరమ్మా, ఎవరైనా మాట్లాడగలరా? ఇక లేరా? సో ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఒకరిది హాస్టల్లో ఫ్యాన్స్ రిపేర్స్ కావచ్చు, ఇతర కారణాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరికొంతమందికి ఫీజు పేమెంట్స్ కావచ్చు, లేకపోతే మాకు మెస్ ఛార్జ్ పెంచాలంటూ కూడా ప్రధాన డిమాండ్గా మనం చూస్తూ ఉన్నాము. సో ప్రధానమైనటువంటి సమస్యలు అయితే వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వంట వార్పు కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. సో ఇక్కడనే పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి పిల్లలకి ఇక్కడనే వాళ్ళు ఏదైతే హాస్టల్లో తింటున్నటువంటి ఫుడ్ ఏదైతుందో ఆ ఫుడ్ను పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో నాయకులు అంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.